అన్నా నమస్తే. నమస్తే సార్. రేపు 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎవరు వస్తారు అధికారంలోకి? అధికారంలోకి ఎవరు వస్తారంటే మామూలుగా ఇంకా ఎవరు వస్తారంటే ఇంకా మనం ఏం చెప్పగలుగుతాము. మామూలుగా అయితే ఇంకా ఇంకా వచ్చేదంటే టీడీపీ ఆ మధ్యలో వచ్చాది అని ఆలోచన. మామూలుగా అయితే ఈ అప్ప కొన్ని పనులు మన వైఎస్ఆర్ కొన్ని పనులు చేసినాడు. అమ్మ ఒడి అది ఇది మంచి చెడ్డ ప్రతి ఒక్కటి చేసినాడు. అందు బట్టి ఆలోచన ఈ పక్క ఆ పక్క ఎట్లు లేకుండా ఉంది తెలుసడంలో ఇప్పుడు వరకు అయితే. అంటే గవర్నమెంట్ అమలు చేసిన పథకాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా. మరి సరే జగన్ వస్తాడని కూడా సర్వేలను కూడా చెప్తున్నాయి. ఆ జగన్ వస్తాడు కానీ ఇక్కడ అయితే వస్తాడో రాడో తెలియదు. మట్టుగా సీఎం అయితే జగమే అవుతాడు. మొత్తానికి అయితే ఇక్కడ టికెట్ ఎవరికి వస్తుంది మొత్తానికి అయితే మాకైతే తెలియదు. చంద్రబాబు పవన్ వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా వెళ్తున్నారు కదా, మరి జగన్ ఢీ కొట్టగలరా? జగన్ ఢీ కొట్టలే సార్. జగన్ ఎట్లా ఢీ కొడతారు అంటే వీళ్ళంతా కూటమిగా వెళ్తున్నారు కదా. అందులో షర్మిల ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అన్నకు వ్యతిరేకంగా ఇంతమంది కలుస్తున్నారు కదా. ఇంతమంది కలిసి ఒక్క జగన్ ఎదుర్కొంటారా? ఎదుర్కోలేరులే సార్. ఎప్పటికైనా అన్ని సీట్లు రాకపోయినా కూడా మామూలుగా సీఎం అయితే ఎప్పనే అవుతాడు సీఎం. మన సీట్లు పెద్దగా అంత రాకపోయినా కూడా సీఎం అయితే మన జగన్ సారే అవుతాడు. మామూలుగా వచ్చేటోళ్ళు ఇంకా మామూలుగా ఇక్కడ మన జమ్మడు నియోజకవర్గంలో మట్టుగా ఎవరికి ఇస్తారో ఎవరు వస్తారో అదైతే క్లారిటీ అయితే తెలియదు. ఎమ్మెల్యే చేసినారంటే కొన్ని చేసినాడు, కొన్ని చేయట్లేదు. అది లక్ష్యం. అంటే మీకు అందుబాటులో మీ ఎమ్మెల్యే గారు మీకు మీ నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారా? ఉండడానికి ఏమో ఉన్నారు కానీ పనులు పెద్దగా యాడవుతున్నాయి. మీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబము లబ్ధి పొందిందని 2,50,000 లబ్ధి పొంది మీకు అటువంటి ఏమన్నా వచ్చినాయి పథకాలు వచ్చినాయా? మాకైతే 2,50,000 అయితే అది ఏం రాలేదు. అమ్మఒడి అనేది పిల్లోనికి మట్టుగా దాదాపు అంటే ఒకసారి 15,000 అని చెప్పిండు. 15,000 ఏం రావట్లేదు. ఒకసారి 13,000 వచ్చినాయి, ఒకసారి 13,000 వచ్చినాయి. మూడు సార్లు మట్టుకు వచ్చినాయి సార్. 3 సార్లు వచ్చినాయి. జగన్ సార్ ఇంటి మాకు అందుబాటులోకి వచ్చినది 3 సార్లు వచ్చినాయి మా ఇంటికి. దాని తప్పనిచ్చి ఇంకా ఏది రాలేదు. స్థలాలు అంటే మహిళలకు 18,000 లెక్కేస్తున్నాడు. 45,000 అదేమన్నా మీకు అందుబాటులో? మాకైతే ఏంది రాలేదు. అదైతే మాకు రాలేదు. అప్లై మా 18 సంవత్సరాలు అనేది మా ఇంట్లో ఎవరు లేరు, మాకు రాలేదు. వచ్చిన వాళ్ళకైతే వచ్చింది, వేసినాడు. అది 18 సంవత్సరాలది 18,000 రూపాయలు. 40 సంవత్సరాలకు వాళ్ళకి వేసినారు, అమౌంట్ వేసినారు. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, లేదనకూడదు, వచ్చినాయి. మాకైతే 40 సంవత్సరాల వాళ్ళు ఎవరు లేరు, మాకైతే రాలేదు. అమ్మఒడి అయితే మట్టుగా మాకు 3 విడతలు మట్టుగా అందింది. ఇంకా అందులో విషయం 15,000 అని చెప్పేసి మాకు వచ్చేసి 13,000 మధ్యలోనే వచ్చినది. ఖచ్చితంగా వచ్చింది సార్. జగన్ నుంచి అయితే జగన్ నుంచి అయితే వచ్చింది. సీట్లు తగ్గుతాయి, మళ్ళీ జగన్ సీఎం అవుతారు. అదే సార్. సీట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. సీట్లు తగ్గుతాయని నా అభిప్రాయం లెక్క ఆలోచిస్తున్నాము. మొత్తానికి అయితే తగ్గుతాది అనుకుంటున్నాము. సీఎం మట్టుగా కన్ఫర్మ్ గా వచ్చేది అయితే కన్ఫర్మ్ గా సీఎం వస్తాడు, జగన్ సారే వస్తాడు.